హాయ్ ఫ్రెండ్స్, టుడే బిగ్ బాస్ ఆ టవర్ టాస్క్ లో నేనైతే ఖచ్చితంగా కళ్యాణ్ సపోర్ట్ చేస్తానన్నమాట. సో ఎందుకంటే ఇక్కడ సంజన అండ్ సుమన్ ఆడుతున్నారు కదా టవర్ టాస్క్. సో అక్కడ ఏమైందంటే ఫస్ట్ లో ఏం చెప్పాడు, ఈక్వల్ గా లేకపోయినా పర్లేదు టవర్ అనేది హైట్ గా పెట్టనని చెప్పాడు కదా. అట్ ది ఎండ్ ఏమైంది, ఇద్దరు ఈక్వల్ గా పెట్టడం వల్ల సో ఎవరికి ఇవ్వాలో కొంచెం ఆయనకి క్లారిటీ లేదు కాబట్టి సో ఎవరైతే స్ట్రైట్ గా పెట్టారో వాళ్ళకి ఇవ్వాలని ఫిక్స్ అయిపోయి సో సంజనాని విన్నింగ్ గా ప్రకటించాడు అనమాట. సో అందులో ఏముంది, సో అందులో ఏమైనా నెగిటివ్ ఉందా, అందులో తప్పుందా, ఏమీ లేదనమాట. తనుజ ఎంత చాలా అంటే చాలా వరస్ట్ గా బిహేవ్ చేస్తుందంటే ఫెయిల్ సంచాలక్ కంట. సో అసలు ఎలా చేస్తారు అసలు కదా. ఎందుకంటే ఇద్దరు ఈక్వల్ గా పెట్టారు కాబట్టి ఎవరికొకళ్ళ విన్నింగ్ చేయాలి కాబట్టి సో సంజన కొంచెం స్ట్రైట్ గా పెట్టింది కాబట్టి అందులో అక్కడ విన్నింగ్ ఛాన్సెస్ లాగా విన్నింగ్ గా ప్రకటించారు. దాన్ని ఫెయిల్ సంచాలక్ ఎలా అంటారు, ఇక్కడ హైట్ తక్కువ ఉన్నాడు కాబట్టి ఈయన సేమ్ గా పెట్టాడు కాబట్టి ఈయన ఇవ్వాలా. సో అదేమన్నా ఫెయిరా? ఇప్పుడు హైట్ తక్కువ అనుకుంటే బిగ్ బాస్ లో అందరినీ హైట్ తక్కువ వాళ్ళని తీసుకుని రావాలి, లేదంటే వెయిట్ తక్కువ అనుకుంటే అందరూ వెయిట్ తక్కువ వాళ్ళని తీసుకుని రావాలి, లేదంటే అందరూ హైట్ లో ఉన్నారు కాబట్టి హైట్ లో వాళ్ళనే తీసుకోవాలి, లేదంటే అందరూ ఫిజిక్ ఉన్నారు కాబట్టి ఫిజిక్స్ వాళ్ళనే తీసుకోవాలి. సో అలా తీసుకుంటేనే అప్పుడు ఫెయిర్ కనిపించింది. అక్కడ ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే సింపతి అనమాట, సింపతి లాగా బిహేవియర్ చేస్తున్నారు. తనుజ ఎస్పెషల్లీ అసలు ఆ యొక్క ఫెయిల్ సంచాలకు వర్డ్స్ ఎలా వాడతారో ఏంటో. నేనైతే ఖచ్చితంగా కళ్యాణ్ సపోర్ట్ చేస్తాను అనమాట. లేదంటే మీకు అందరికీ ఇంకా సింపతి లాగా ఉండాలంటే అందరినీ ఫెయిర్ గా హైట్ తక్కువ వాళ్ళని, లేదంటే వెయిట్ తక్కువ వాళ్ళని, లేదా హైట్ ఎక్కువ వాళ్ళని, లేదంటే ఫిజిక్ ఉన్న వాళ్ళు అలా తీసుకుంటే బెటర్ అనమాట. ఇలాంటి ఏముండవు అనమాట. అది నేను చెప్పేది.